హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో సుత్తి లేకుండా సూటిగా మొత్తానికి వచ్చేసి గుంత పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. అయితే ఫస్ట్ నైట్ పిండి నానబెట్టుకున్నది ఉంటుంది కదా, వాటిని మంచిగా పొంగే వరకు ఈ విధంగా ఉంచుకుంటే మాత్రం ఇంత కూడా మనకి పెనంకి అంటుకోకుండా లేస్తున్నాయి. చూస్తుంటే మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా, అంతే. మరి ఇంకా మనం చట్నీకి వచ్చేసి పల్లీలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, తర్వాత కొన్ని పుట్నాలు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చట్నీ చూస్తే నాకాలనిపిస్తుంది, పక్కా మీకు కూడా అట్లనే అనిపిస్తుంది అనుకుంటున్నా. కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చితోటి ఇట్లా అయితే పోపు పెట్టుకోవాలి. ఎంత బాగుంటుందంటే అసలు చట్నీ ఇంకా మనం గుంత పొంగనాలు కానీ దోశలు కానీ లేకుండా నాకేస్తారు అనుకోండి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. చూస్తుంటే కలర్ తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేసేయండి తిందాం. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. ఆ విధంగా మళ్ళీ మేము గుంత పొంగనాలతోటే కాకుండా టిఫిన్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని అదే రోజు మళ్ళీ ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇడ్లీ పిండి చూడండి బన్నులాగా ఉబ్బింది మొత్తానికైతే. ఇలా ఉబ్బాలంటే కూడా మనం అన్ని క్వాంటిటీస్తో తీసుకుంటేనే మంచిగా అయితే ఉబ్బుతుంది. చాలా చాలా స్మూత్గా అయింది కదా పిండి. కలుపుకొని వేసుకోవడం వల్ల ఇడ్లీలు అన్నవి స్మూత్గా రావు. అందుకని చెప్పేసి అది ఏ విధంగా అవుతుందో ఆ విధంగానే తీసి నేనైతే గంటె నుంచి అక్కడ వేసుకుంటున్నాను. ఇట్లా పెద్ద సైజు గంటె తీసుకుంటే ఒక 4-5 గుంతలలోకి ఒక్కసారే వేసుకోవచ్చు, అందుకని ఇట్లా తీసుకుంటున్నాను. తర్వాత చేతి తీసుకొని మనం వాటిని స్మూత్గా ప్రెస్ చేసుకుంటే ఇడ్లీలు అంటున్నావు అసలు నాలుక పైన వేసుకుంటే కరిగిపోతాయి. అంత మెత్తగా అంత సాఫ్ట్గా అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు ఈ ట్రిక్ ఫాలో అవుతారంటే ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు తినని వాళ్ళు, ఇడ్లీ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా 4 తినేవాళ్ళు 10 ఇడ్లీలు తినడం అయితే పక్కా అండి. ఇక మొత్తానికైతే ఈ విధంగా 4 ప్లేట్లలో నేనైతే ఇడ్లీ పిండి వేసేసుకున్నాను మొత్తానికి. ఇక ఇడ్లీలు చేసే ప్రాసెస్ మీకు తెలుసు కదా, సేమ్ అదే. ఇడ్లీ కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా అన్నీ మంచిగా నీట్గా అయ్యేటట్టు మనం చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇడ్లీలు కూడా చాలా మెత్తగా స్మూత్గా అవుతాయి. తినని వాళ్ళు కూడా తింటారు. అంటే ఇడ్లీ అంటే చాలా మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి ఎవరైనా తినొచ్చు. ఎలాంటి నూనె దీనికి మనం వాడం, ఆవిరి నుంచి ఉడుకుతాయి కాబట్టి అంటే మన బాడీకి, మన యొక్క శరీరానికి చాలా మంచి హెల్దీ ఫుడ్. ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పేషెంట్స్ కానీ, ఎలాంటి వాళ్ళకైనా మంచిగా ఉంటుంది. మన పిల్లలకైతే ఇంకా మనం ఇందులో క్యారెట్, తర్వాత బీట్రూట్ మిక్సీ పట్టి ఇందులో కలిపి పెట్టుకున్న వాళ్ళకి మంచి రక్తం అన్నది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ కలర్ కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు చాలా తినాలనుకుంటారు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో మన దగ్గర అది ఉంటుంది, ఒక 2-3 నెలల క్రితం. ఖచ్చితంగా కావాలంటే మన క్యారెట్, బీట్రూట్ వాటిని కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన. అది చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వైట్, ఆరెంజ్, రెడ్ కలర్ కాంబినేషన్. పిల్లలు అదొకటి ఇదొకటి తిన్నారంటే ఇంకేంది వాళ్ళ పొట్ట నిండిపోద్ది అసలు. ఇంకా మళ్ళీ మనం వాళ్ళకి ఏది తినిపించడం అవసరం లేదు. అందుకే పిల్లలకి ఎంతో ఇష్టంగా డిఫరెంట్ కలర్ అనిపిస్తుంది కాబట్టి మీరు వైట్గా కాకుండా కొంచెం క్యారెట్లు తురిమి మిక్సీ పట్టేసి కూడా నానబెట్టి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే దీనిపైన పౌడర్గా కూడా చల్లుకోవచ్చు. ఆల్రెడీ వేరే వీడియోలో ఉందని నేనైతే ఈరోజు ఏమో అది ట్రై చేయలేనండి. ఈరోజు ప్లెయిన్ ఇడ్లీలు మాత్రమే చేయడం జరుగుతుంది. ఇక గుంత పొంగనాలు అయితే అసలు చెప్పడం అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా ఇంకా తింటామంటారు. అంత టేస్ట్, అంత అద్భుతంగా అయితే ఉంటాయి. ఇక అవి కూడా సేమ్ నూనె లేకుండానే మనం ఆవిరితో ఉడికిచ్చేస్తాం. వాటిని కూడా చూసిండ్రు కదా ఎంత బాగా లేచినాయి అసలు. ఇక వీటికి అయితే ఇడ్లీలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. ఎందుకంటే ఇడ్లీలు కూడా చాలామంది చేసుకుంటుంటారు, బయట నుంచి తెచ్చుకుంటుంటాం. హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ కూడా ఇడ్లీ తినమంటారు. ఏమన్నా స్టమక్లో అప్సెట్, కడుపు నొప్పి అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇడ్లీలు తినడానికి ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి చాలాసార్లు మనం ఇడ్లీ చేసి పెట్టడం వల్ల పిల్లలకి రోజు రొటీన్ అనిపించకుండా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అందుకని ఆలస్యం చేయకుండా ఈరోజే మీరు వెంటనే ఇడ్లీ పిండి నానబెట్టుకొని ఇడ్లీలు అయితే చేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క గిన్నెనైతే నేను ఇట్లా పెడుతున్నా. మా దగ్గర ఇంత పెద్ద సైజులో ఉంది ఇడ్లీ డబ్బా, చిన్నది లేదు, పాతది ఇది. అప్పటి ఓల్డ్ మోడల్, ఇంకా న్యూ మోడల్ ఏం తీసుకోలేదు. ఓల్డ్ గోల్డ్ ఏమున్నది, యాదైతే తినడానికే కదా. ఇడ్లీలు మాత్రం చాలా స్మూత్గా వస్తాయి. అందుకని చెప్పేసి నేనైతే దీని నుంచే చేస్తున్నా. వచ్చినప్పుడల్లా 21 ఇడ్లీలు వస్తాయి. ఇంకేంది, సాల్ ఒక్క వాయి వేసుకుంటే ఇంకా డేవ్ మనాల్సిందే తినుట్లో అయితే. ఇక అట్లా ఉంటుందండి. మన తెలంగాణ లాంగ్వేజ్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేస్తారని అనుకుంటున్నా. నాలాంటి బిగినర్స్ని ఎంతో సపోర్ట్ చేయాలి మీరని కోరుకుంటున్నా. దాంతోపాటు మీకు డిఫరెంట్ డిష్లతో పాటు ఇంకెన్నో వెరైటీస్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. బోనాలకి సంబంధించి రకరకాల వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో.